జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందామా? భూమిని ఆకాశమును కలగజేసిన యేసు ప్రభు బోధ విందాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 25:34 నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రుకొని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని యేసు ప్రభు వారు సెలవిచ్చాను. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ లోకంలో ఉండి దేవుని సంపాదించాలి. ఆశీర్వాదం సంపాదించిన వారికి పరలోకము, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం యేసు ప్రభు చెప్పాడు. కనుక మత్తయి సువార్త 25:34 నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు రాజ్యం సిద్ధపరచబడినది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం మీ కొరకే. లోకము పుట్టిన మొదలుకొని నిత్య రాజ్యం మీ కొరకే పుట్టి సిద్ధపడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యము కావాలంటే, దేవుని రాజ్యము కావాలంటే మారు మనస్సు పొంది, యేసు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ వరమును పొంది, ప్రత్యేకమైన జీవితం జీవించి, అపోస్తుల బోధ యందును, సాహసమందును, రొట్టె విషయందును, ప్రార్థన చేస్తున్ను ఎడాతెక ఉన్న వారికి పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, యేసు ప్రభు ఆశీర్వాదం, యేసు ప్రభు ఆశీర్వాదం పొందుకుంటావు, ఆశీర్వాదింపబడతావు. పరలోక రాజ్యం సుసంతరించుకుంటావు, నిత్య రాజ్యం సుసంతరించుకొని యేసు ప్రభు సెలవిచ్చాను. భూలోకంలో ఉన్న స్త్రీలారా, పురుషులారా, క్రైస్తవులారా, క్రైస్తవ నేతలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని సుసంతరించుకుందరండి. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రాజ్యము కావాలంటే, నిత్య రాజ్యము కావాలంటే, పరలోక రాజ్యము కావాలంటే భూలోకంలో ఆశీర్వాదం సంపాదించాలి, ఆశీర్వదించబడాలి. ప్రార్థనలో, పట్టుదలలో మారు మనసును పొంది లోకాశ విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆశీర్వాదం ఉన్నవారే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం. మత్తయి సువార్త 25:34 మత్తయి సువార్త 25:34 నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యమును స్వతంత్రించుకుందరండి. నిత్య రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం కావాలంటే భూలోకంలో ఆశీర్వాదం సంపాదించాలి. స్త్రీలైన, పురుషులైన, సావుకుడైన, విశ్వాసైన, సంఘ నాయకుడైన, సమస్త నాయకుడైన భూలోకంలో ఆశీర్వాదం సంపాదించాలి. యాకోబు మాత్రం సంపాదించాడు. నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడవనని తెల్లవారులు పెనుగులాడి యేసయ్య పాదాలు పట్టుకుని, నన్ను ఆశీర్వదిస్తే కాబట్టి నేను విడవను అని యాకోబు పట్టుదలతో దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి, ఆశీర్వాదం సంపాదించిన వ్యక్తి. లోకంలో వస్తువుల కొరకు నా కన్నాటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాప ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆశీర్వాదం కావాలన్న ఆశ కానీ, ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలని కానీ కోరికలు కానీ భూలోకంలో స్త్రీ పురుషులకు లేవు, క్రైస్తవులకు అస్సలు లేవు, విశ్వాసులకు అస్సలు లేవు, పాస్తలకు అస్సలు లేవు. కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, బంగారు కావాలి, బట్టలు కావాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఈ లోకంలో ఎన్ని ఆస్తి పాస్తులు, బంగారు ఉన్నా నీకు పరలోకం దొరకదు, నిత్య రాజ్యం దొరకదు, దేవుని రాజ్యం దొరకదు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 25:34 నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం సుసంతరించుకున్నాడు. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం సుసంతరించుకునని యేసు ప్రభు దేవుడు సెలవిచ్చాడు. ఇది సృష్టికర్తన యేసయ్య బోధ, దేవదూతల బోధ కాదు, ప్రవక్తల బోధ కాదు, పాస్టర్ల బోధ కాదు. సృష్టికర్త అనే దేవుని డైరెక్ట్ బోధ, పరలోకం ఇచ్చే దేవుని బోధ, నిత్య రాజ్యం ఇచ్చే దేవుని బోధ, దేవుని రాజ్యం ఇచ్చే దేవుని బోధ యేసయ్య బోధ. మత్తయి సువార్త 25:34 నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని సుసంతరించుకుందరండి. ఎవరికి? సృష్టికర్తన దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే, దేవుని చేత, సృష్టికర్తన దేవుని చేత ఆశీర్వాదము సంపాదించిన వారు, ఆశీర్వాదం పొందిన వారు మాత్రమే పరలోకము, నిత్య రాజ్యం,
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు చూడండి రకరకాల ప్రయాసపడి, రకరకాలైన ప్రార్థనలు చేసి, రకరకాలైన శ్రమపడి, రకరకాల కష్టపడి, ఉపవాస ప్రార్థన, విజ్ఞాప ప్రార్థన ఏమేమో ప్రార్థన చేస్తుంటారు. చాలా మటుకు పెద్ద పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదం వస్తుంది. పెద్ద పాస్టర్ ద్వారా ప్రార్థన చేసుకుంటే దీవెన వస్తుంది. పెద్ద పాస్టర్ ద్వారా ప్రార్థన చేపించుకుంటే రోగం పోతుంది, వ్యాధి పోతుంది, జబ్బులు పోతాయి, కష్టాలు పోతాయి, అప్పులు పోతాయని జ్ఞానం లేని మనుషులు అనుకుంటున్నారు. ప్రభునేసుక్రీస్తుని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే చాలు, యథార్థంగా ప్రార్థన చేస్తే చాలు. సృష్టికర్త అనే దేవునికి డైరెక్ట్ ఇప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే, విజ్ఞాప ప్రార్థన యేసుక్రీస్తు దేవుడా అని మనసారి పిలిస్తే చాలా లోపలైతే దేవునికి మహిమ కలుగును గాక. భూలోకముల ప్రతి ఒక్కరి ప్రార్థన యేసు ప్రభు దేవుడు వింటాడు. చిన్నవారి ప్రార్థన వింటాడు, పెద్దవారి ప్రార్థన వింటాడు, స్త్రీల ప్రార్థన వింటాడు, పురుషుల ప్రార్థన వింటాడు, సావుకుల ప్రార్థన వింటాడు, సంఘ పెద్దల ప్రార్థన, అందరి ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన అంటే మారు మనస్సు పొందిన వారి ప్రార్థన వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 వచనం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం 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 సుసంతరించుకొందరండి. పరలోక రాజ్యం, నిత్య రాజ్యం, దేవుని రాజ్యం సుసంతరించుకోవాలంటే మన భూలోకంలో ఆశీర్వదింపబడాలి. భూలోకంలో ఆశీర్వాదం సంపాదించాలి. భూలోకంలో సృష్టికర్త దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఆశీర్వాదం సంపాదించాలి. అప్పుడు వాళ్ళకి పరలోకం, వాళ్ళకి ఆశీర్వాదం సంపాదించిన వారు, ఆశీర్వాదం పొందినవారు, ఆశీర్వదింపబడిన వారికే నిత్యరాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చదువుతున్నారా? పరిశుద్ధ గ్రంథము పరిశోధిస్తున్నారా? ఎలాగ చూస్తున్నారు? ఈ లోకంలో కార్లు బంగ్లాలు ఉంటే ఆశీర్వాదం కాదండి. ఇండ్లు బంగ్లాలు ఉండి, ఉద్యోగం ఉండి, ఆస్తి పాస్తులు ఉండి, బంగారు నగలు ఉంటే ఆశీర్వాదం కాదు. పరలోకము ఆశీర్వదించబడిన వారంటే పరలోకం, నిత్యరాజ్యం, దేవుని రాజ్యం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. భూ సంబంధమైనవి కాదండి, భూ సంబంధమైనవి కాదు. అస్సలు ప్రభునేసుక్రీస్తు దేవుడు ఆశీర్వదిస్తే నిత్య రాజ్యము కొరకే, పరలోక రాజ్యం కొరకే, దేవుని రాజ్యం కొరకే ఆశీర్వాదం ఆస్తిపాస్తులు కాదు కాదు కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలే మాత్రం గతించు, ఒక పొల్లు ఒక సున్న తప్పిపోదని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించింది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకుందానండి. పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి, నిత్య రాజ్యం స్వతంత్రించుకోండి, దేవుని రాజ్యం స్వతంత్రించుకోండి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మటుకు పొరపడబడుతున్నారు. తెలియక, జ్ఞానం లేక పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించగా సృష్టికర్తన దేవుని మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కావాలంటే మారు మనసు పొందాలి. ఆశీర్వాదం కావాలంటే నువ్వు యేసు ప్రభు నామములో బాప్తిసం పొందాలి. ఆశీర్వాదం కావాలంటే అభిషేకింపబడాలి. ఆశీర్వాదం కావాలి పరిశుద్ధాత్మను వరాన్ని సంపాదించాలి. యేసుక్రీస్తు దేవుని స్వరక్తమిచ్చ సంపాదించిన సంఘం అపోస్తుల బోధ ఏందని, సాహసందని, రెట్టవిష్టమని ప్రార్థన చేస్తూ ఎడాతెక్క ఉండాలి. రూల్స్ రెగ్రిగేషన్ ఉండాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయి చెప్పండి. ఒక టీచర్ అయినా సరే, ఒక ఎంఆర్ఓ అయినా సరే, ఒక కలెక్టర్ అయినా సరే, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే అంత ఈజీగా దొరుకుతుంది. ఆయనకి అంత ఈజీగా దొరకదు కదా. అలాగనే దేవుని దగ్గర ఆశీర్వాదము దొరకాలన్నా, దేవుని దగ్గర నిత్య జీవము దొరకాలన్నా, దేవుని దగ్గర పరలోక రాజ్యం దొరకాలన్నా, దేవుని దగ్గర సృష్టికర్తన దేవుని దగ్గర ఆశీర్వాదం కావాలంటే కూడా చాలా రూల్స్ ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి. ఈజీగా దొరకదు. అది ఈజీగా దొరకదు. ఈ లోకంలో 1,00,000 కోట్లు సంపాదించేది ఈజీ, 1,00,000 ఎకరాల భూమి సంపాదించేది ఈజీ, 1,00,000 పొలాల బంగారు సంపాదించేది ఈజీ 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 1,00,000 ఇల్లు సంపాదించే కూడా ఈజీ. కానీ ఆశీర్వాదం అంత ఈజీ కాదు. ఆశీర్వాదం అంత మాటలతో కూడిన పని కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం దేవుని బిడ్డలారా 34వ వచనం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం పరలోక రాజ్యం స్వతంత్రించుకుందనండి. దేవుని రాజ్యం స్వతంత్రించుకుందండి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు.